everyone, welcome to Divi Stories. It's me Divya. ఈరోజు ఈ వీడియోలో మన స్కిన్ని చాలా స్పాలుగ్గా మన యూత్ఫుల్గా ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు ఇంట్లోనే దాని గురించి చిన్న చిన్న టిప్స్ ఇవన్నీ కూడా అయితే చెప్తాను. యాక్చువల్గా ఇక్కడ నేను నార్మల్గానే నా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మాట్లాడాను, బట్ మొత్తం కూడా డిస్టర్బెన్స్ అయితే వచ్చింది. ప్లీజ్ నన్నైతే ఎక్స్క్యూజ్ అయితే చేయండి. సో ఈ వీడియోకి తగినట్టు నేను ఇక్కడైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ మీకైతే చెప్తాను. మనకి 3 టైప్స్ ఆఫ్ స్కిన్ టైప్స్ అయితే ఉంటాయి కదా. వన్ ఈజ్ డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్. ఆ నార్మల్ స్కిన్ కూడా అయితే ఉంటుంది. నాది కంప్లీట్గా అయితే ఆయిలీ స్కిన్. నా స్కిన్ టైప్లో నేను అబ్జర్వ్ చేసినవి, నేను ఫేస్ చేసినవి ఇవన్నీ కూడా అయితే మీతో చెప్తాను అండ్ మంచి టిప్స్ కూడా అయితే ఇస్తాను ఇందులో. యాక్చువల్గా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఫేస్ వాష్ చేసుకోమని డాక్టర్స్ కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ అందరూ చెప్తూ ఉంటారు కదా. ఇది కామన్గా, అది ఫ్రీక్వెంట్గా అయితే మనం ఫేస్ వాష్ అయితే చేసుకుంటూ అయితే ఉండాలండి. ఆ ఎక్సెస్ ఆయిల్ వల్ల మనకి ఈజీగా పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మన స్కిన్ కూడా అయితే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా సెన్సిటివ్గా అయితే ఉంటుంది కదా. అండ్ వాళ్ళ ఉన్న స్కిన్ కలర్ కంటే కూడా 1 షేడ్ ఆఫ్ ట్యాన్గా అయితే కనిపిస్తారు బికాస్ ఆఫ్ ఆయిలీ స్కిన్. ఇది ఒక బిగ్ డిసడ్వాంటేజ్ అసలు. యాక్చువల్గా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఆయిల్ మసాజ్ చేసుకోవచ్చా అనే దాని గురించి డౌట్స్ అయితే ఉంటాయి కదా. యాక్చువల్గా ఆయిల్స్లో మనకి యాంటీ బ్యాక్టీరియల్ ఆయిల్స్ అనేవి ఉంటాయన్నమాట. దాంట్లో గుడ్ ప్రాపర్టీస్ ఉన్న ఆయిల్ లైక్ కోకోనట్ ఆయిల్ కానీ, సిస్మీ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అలాగా ఇవి స్కిన్కి చాలా మంచిగా అయితే వర్క్ అవుతాయి. యాక్చువల్గా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మనకి డ్రై స్కిన్ వాళ్ళు ఒక 10 to 15 మినిట్స్ అలా చేసుకుంటే మనం ఒక 5 to 7 మినిట్స్ చేసుకోవడం చాలా బెటర్. ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ టెక్స్చర్ కూడా, మన స్కిన్ కూడా మంచిగా అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఒక 15 మినిట్స్ అలాగా మంచిగా ఫేస్కి మసాజ్ చేసుకుంటే ఆయిల్తో, మనం ఒక 5 మినిట్స్ కానీ ఒక 6 మినిట్స్ కానీ కొంచెం సేపు మాత్రమే చేసుకోవాలి. అండ్ మళ్ళీ కూడా అయితే వెంటనే ఆయిల్ అనేది ఫేస్ పైన ఉంచకుండా ఏదైనా టిష్యూతో కానీ అలా అయితే ఫేస్ వాష్ చేసేసుకోవడం కానీ చేయాలి. ఆ ఉన్న ఎక్సెస్ ఆయిల్ ఆల్రెడీ ఫేస్లో కొంచెం అయితే వెళ్ళుంటుంది కాబట్టి వెంటనే మనం ఫేస్ ప్యాక్ వేసేసుకోవాలి. లైక్ శనగపిండి కానీ ఇంట్లో అయితే ఉంటూ ఉంటాయి కదా, అలాంటి ఫేస్ ప్యాక్స్ ఏమైనా అప్లై చేసేసుకోవాలి. అందులో మీరు మిల్క్, కొంతమంది ఫేస్ ప్యాక్స్లో మిల్క్ కానీ అట్లాంటివి హనీ కానీ అలాంటివి యాడ్ చేస్తూ ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటూ అయితే ఉంటారు కదా. సో మీరు ఇందులో మిల్క్ అనేది అవాయిడ్ చేయడం చాలా బెటర్. ఓన్లీ వాటర్తో మిక్స్ చేసుకొని ఆ పేస్ట్ని ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి. అండ్ ఇదైతే మనకి కంప్లీట్గా డ్రై అయిపోయాక మనం ఇంకా ఫేస్ వాష్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను డ్రై స్కిన్ వాళ్ళ గురించి అయితే చెప్తాను. వీళ్ళ స్కిన్ అనేది కంప్లీట్గా డ్రైగా ఉంటుంది కాబట్టి మనం వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. అందరూ చెప్తూ ఉంటారు కదా, ఇదైతే కామనే అండి, ఇంకా మనకి తప్పదు, వాటర్ అనేది ఎక్కువ అయితే తీసుకుంటూ అయితే ఉండాలి. వీళ్ళు ఆయిల్ మసాజ్ అనేది మీకు నచ్చినట్టుగా ఒక ఎక్కువసేపు కూడా అయితే చేసుకోవచ్చు. లైక్ 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ 15 మినిట్స్ మీకు టైం ఉన్నదాన్ని బట్టి. అండ్ మీరు ఫేస్ పైన హ్యాపీగా మిల్క్తో కానీ ఒక క్లెన్సర్గా అలా అయితే ఫేస్ మసాజ్ చేసుకోవచ్చు. మంచిగా ఫ్రూట్స్తో లైక్ పప్పాయ, అలోవెరా జెల్ వీటి వల్ల మన స్కిన్ కూడా అయితే మంచి మాయిశ్చరింగ్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఏదో ఒక క్రీమ్స్తో కెమికల్ రూపంగా అలా అయితే మన ఫేస్కి అయితే పెడుతూ అయితే ఉంటాం కదా. ఇది జస్ట్ మనకి డేలో ఒక మెయింటెనెన్స్ టిప్స్ మాత్రమే. ఎప్పుడైనా పప్పాయ కానీ అలోవెరా జెల్ కానీ అలా పెట్టినప్పుడు మన స్కిన్ కూడా అయితే కాసేపు ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా కెమికల్ ఫ్రీగా అయితే ఉంచేసేయచ్చు. ఏమీ రాయక్కర్లేదు. కొంచెం మంచిగా అయితే ఉంటే మనకి మంచిగా మన స్కిన్ కూడా అయితే మంచిగా మాయిశ్చర్గా అలా అయితే ఉంటుంది. మీరు ఫేస్ ప్యాక్స్ అప్లై చేసుకుంటున్నప్పుడు లైక్ శనగపిండి కానీ అట్లాగా అందులో అయితే మిల్క్ యాడ్ చేసుకొని ఇంకా హనీ అలాంటివి యాడ్ చేసుకొని మీరు ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల కూడా అయితే మీ స్కిన్ కంప్లీట్గా డ్రై అవ్వకుండా అలా అయితే ఉంటుంది. ఇక్కడ మీకైతే ఒక మంచి యూస్ఫుల్ అయ్యేది చెప్తాను. మీరు ప్యాక్స్ అనేవి కంప్లీట్ డ్రై అయిపోయేలాగా అయితే ఉంచుకోవద్దు. మీకు ఆల్రెడీ కొంచెం వెట్నెస్ అనేది అయితే ఉంటుంది కదా ప్యాక్ వేసుకుంటున్నప్పుడు, అప్పుడే మీరు ఫేస్ వాష్ చేసేసుకోవడం చాలా బెటర్. ఇంకా మీకు ఆల్రెడీ డ్రైగా ఉండే స్కిన్ని మళ్ళీ ఆ ప్యాక్ని కూడా ఫుల్గా డ్రై చేసేసుకుంటే మీకున్న ఆ ఎక్సెస్ మాయిశ్చర్ కూడా అయితే ఫేస్ పైన అయితే ఉండదు. సో మీరు వెట్గా ఉన్నప్పుడే మీరు ఫేస్ వాష్ చేసేసుకున్నారంటే చక్కగా మీకు ఆ మాయిశ్చర్ ఇవన్నీ కూడా అయితే ఉండి మీ ఫేస్ కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఇంట్లోనే మీరుండి ఇలాంటివన్నీ కూడా అయితే చేసుకోవచ్చు. అన్నీ మనకు తెలిసినవే. అండ్ సింపుల్ టిప్స్తో మనం హెల్తీగా మన స్కిన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కాంబినేషన్ స్కిన్ గురించి అయితే చెప్తాను. కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు స్కిన్ కేర్ అనేది జస్ట్ లైక్ ఆయిలీ స్కిన్ వాళ్ళు తీసుకున్నట్టుగా అలా అయితే తీసుకోవడం చాలా బెటర్. వీళ్ళకి యాక్చువల్గా ఫోర్ హెడ్స్ దగ్గర, చిన్ దగ్గర, నోస్ దగ్గర టీ జోన్ అంటారు కదా, ఆ ప్లేస్లో ఎక్కువ ఆయిల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది.
మీరు హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్స్ అనేవి యూజ్ చేస్తున్నప్పుడు ఇందులో మీరు మిల్క్ అవాయిడ్ చేయడం చాలా బెటర్. ఈ ప్లేస్లో మీరు ఫ్రూట్ జ్యూస్ కానీ లైక్ జస్ట్ వాటర్తో అలా బ్లెండ్ చేసుకొని ఆ ఫేస్ ప్యాక్ అనేది మీరు ఫేస్ ప్యాక్ అప్లై చేసేసుకోవచ్చు. ఇంకా మీకు మంచిగా స్పెండ్ చేయగలరు అని అనుకుంటే మీరు ఇంకా ఆల్మండ్ ఆయిల్ కానీ సిస్మీ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ అలా అయితే మీరు ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఫేస్కి అంతా కూడా అయితే మసాజ్ అనేది చేయకపోయినా జస్ట్ ఫేస్ పైన ఆయిల్ అనేది అప్లై చేసుకొని జస్ట్ మీ ఫింగర్ టిప్స్తో ఒక 1 minute 1 second అలా అయితే చేసేసుకున్నారు అని అంటే జస్ట్ 5 minutes తర్వాత ఫేస్ వాష్ చేసేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నుంచి నా రెగ్యులర్ డైలీ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నేను నిన్న నైటే ఇలా అయితే అన్నీ కూడా అయితే ఇలా కౌంటర్ టాప్ పైన రెడీగా అయితే ఉంచుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అని చెప్పి ఇడ్లీకి సోక్ చేద్దామని చెప్పి మినప్పప్పు కూడా ఇలా అయితే ఒక గ్లాస్లో తీసుకొని రెడీగా అయితే ఉంచుకున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే మర్చిపోకుండా ఆ పని పోస్ట్పోన్ చేయకుండా టైం సేవింగ్గా కూడా అయితే ఉంటుంది. వెంటనే అయితే ఇంకా కౌంటర్ టాప్ పైన మార్నింగ్ నానపెట్టేసుకోవచ్చు. ఇంకా మిల్క్ కుక్కర్లో కూడా అయితే నైటే ఇంకా విసిల్లో కొంచెం వాటర్ అయితే వేసేసి అయితే ఉంచుకున్నాను. ఇవన్నీ కూడా అయితే మనకు టైం సేవింగ్ టిప్సే అండి. నైట్ అనేవి కొంచెం మనం ప్రీ ప్రెప్స్ అనేవి చేసి పెట్టేసుకున్నాము అని అంటే చాలా ఈజీగా మనకు మార్నింగ్ అనేది టైం సేవ్ చేసుకోవచ్చు. ఈసారి సమ్మర్ అనేది తెలియకుండా అయితే అయిపోయింది. మేలో చాలా ఎండలు అనేవి ఎక్కువ ఉంటాయి అనుకున్నాం. ఆ టైం అంతా కూడా అయితే కొంచెం వింటర్లా అలా అయితే రైనీగా అలా అయితే ఉండింది. సో ఈజీగా అయితే ఈసారి సమ్మర్ని అయితే ఎస్కేప్ అవ్వగలిగాము. మాకు అనంతపూర్లో డైలీ ఇలా అయితే బాగా అయితే రైన్స్ అయితే పడుతున్నాయి. ఇలా చాలా క్లౌడీగా అయితే ఉంది మార్నింగ్ నుంచి 6 o'clock నుంచి అలాగా. ఇక్కడ నేను లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను లంచ్కి టొమాటో ఆనియన్ ఎగ్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మీకు ఒక టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇందులో మీరు బేకింగ్ సోడా కానీ యాడ్ చేశారంటే మనకి ఎగ్స్లో ఉన్న పీలింగ్ కానీ ఆ వైట్ లేయర్ కానీ అలాంటివి అయితే ఉంటుంది కదా, ఇవి కూడా బయటికి ఒక్కొక్కసారి బాయిల్ అవుతున్నప్పుడు ఆ వైట్ లేయర్ అనేది బయటకు అయితే వచ్చేస్తూ అట్లా అయితే ఉంటుంది కదా. సో అలా లేకుండా ఆ pH లెవెల్ అనేది కొంచెం కంట్రోల్ చేసి మంచిగా అయితే పీల్ అవుతుందండి. సో ఈ టిప్ నేను ఏదో ఒక ఛానల్లో ఎవరో చెప్తూ ఉంటే విన్నాను. ఇది మీకు కూడా హెల్ప్ అవుతుంది అనేసి షేర్ చేస్తున్నాను. నా దగ్గర అయితే బేకింగ్ సోడా అయితే లేదు. సో నేను నార్మల్ సాల్ట్ వేసి అయితే బాయిల్ చేస్తున్నాను. కిచెన్లో నేను ఈ విండో దగ్గర పెట్టినవన్నీ కూడా అయితే మనీ ప్లాంట్స్, బట్ అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనీ ప్లాంట్స్. వన్ ఇస్ గోల్డెన్ మనీ ప్లాంట్, ఒకటి నార్మల్ మనీ ప్లాంట్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనీ ప్లాంట్స్ అయితే అందులో అయితే పెట్టున్నాను. మనం ఇంట్లో ఎన్ని డెకర్ పీసెస్ పెట్టినా ఏదైనా మంచి ప్లాంట్ పెట్టామంటే మన ఇల్లు కూడా అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. ఆ కార్నర్ అనేది చాలా బ్యూటీగా కనిపిస్తూ ఉంటుంది. నాకు ఎర్లీ మార్నింగే మా హెల్పర్ అనేది వచ్చేస్తారండి. 8 to 8:30 లోపల. తను డిషెస్ అన్నీ కూడా అయితే వాష్ చేసి అయితే వెళ్ళిపోతారు. తను వెళ్ళాక తను క్లీన్ చేస్తారు సింక్ అంతా కూడా. మళ్ళీ నేను ఒకసారి మళ్ళీ ఏమైనా సబీనా ఇలాంటివి ఏమైనా వేసుకొని మళ్ళీ ఏమైనా వాష్ చేసుకోవాలంటే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. పైన తుడుచుకోవడం కానీ అట్లాగా. సో ఇందాక ఇడ్లీ బ్యాటర్కి సోక్ చేసుకొని అయితే ఉంచుకోవాలని చెప్పాను కదా, అది కూడా అయితే వాష్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. సో ఇంకా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇది టొమాటో ఆనియన్ ఎగ్ కర్రీ కాబట్టి టొమాటోస్ ఆనియన్స్ ఇవన్నీ కూడా అయితే ఈక్వల్ క్వాంటిటీస్లో ఎక్కువగా అయితే కట్ చేసుకున్నాను. మనకి గ్రేవీ అనేది ఎక్కువ కావాలి కదా, సో ఇవన్నీ మనకి ఇలా కట్ చేసుకున్నట్టు ఎక్కువగా కనిపిస్తాయి కానీ అవన్నీ కూడా అయితే కుక్ అయ్యేసరికి మన గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చాలా తక్కువ అయిపోతుంది. మనకి కర్రీ అనేది లంచ్లోకి డిన్నర్లోకి సేమ్ కర్రీ కావాలి కాబట్టి సో నేను ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఏమైనా వెజిటేబుల్స్ లేనప్పుడు నాకు ఈజీగా గుర్తొచ్చేది ఎగ్ కర్రీ అండి. చాలా త్వరగా అయిపోద్ది అండ్ చాలా సింపుల్గా కూడా అయితే చేసేసుకోవచ్చు. ఎగ్ అనేది టేస్ట్కి కూడా అయితే చాలా బాగుంటుంది. అందరికి కూడా ఎగ్ అంటే ఆమ్లెట్ అయినా కానీ ఎగ్ బుర్జీ అయినా కానీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది. మా ఇంట్లో అయితే సైడ్ డిష్గా ఇప్పుడు ఏమైనా రసం చేసినా కానీ అట్లాగా సైడ్ డిష్గా అయితే ఏదో ఒకటి ఉండాలి. అప్పుడప్పుడు ఏమీ టైం లేనప్పుడు కానీ ఒక్కొక్కసారి అసలు వెజిటేబుల్స్ లేనప్పుడు ఏమైనా సింపుల్గా ఆమ్లెట్ వేసేయాలన్నా ఎక్కువ మనం కష్టపడకుండా ఈజీగా ఆమ్లెట్ అయిపోతుంది అండ్ వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు. ఎగ్ అనేది నాకైతే మంచి సేవియర్ అండి, మంచి ఆప్షన్ కూడా నాకు కుకింగ్కి. సో టొమాటో ఎగ్ కర్రీ అనేది అందరికీ తెలిసిన రెసిపీయే కదా అని చెప్పి నేను ఏమీ కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో నా ఎక్స్పీరియన్స్ని మీతో అయితే షేర్ చేద్దాం అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. నేను ఎవ్రీ 2 daysకి ఒకసారి మన ఛానల్లో అయితే వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఒకసారి మన వ్లాగ్స్ని చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.